సిబిఐకి సంబంధించినటువంటి న్యాయవాది అశోక్ భాను బయటకు వచ్చి ఆయన చేసినటువంటి కామెంట్స్ చూస్తే ఆయన సిబిఐ తరపు న్యాయవాదిగా అనిపించలా నాకు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఆఫీషియల్ స్పోక్స్మెన్ లాగా మాట్లాడాడు. కోర్టులో 4 మాసాలు టైం ఇచ్చారు కదా అని పత్రికా మిత్రులు అడిగితే చూద్దాం 4 మాసాలు సరిపోతుందో లేదో అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ఇంకా ఆర్డర్ పూర్తిగా మేము చూడలేదు కాబట్టి దాని మీద గట్టిగా కామెంట్ చేయడానికి వెనుకాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. దీనిలో ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రిజెక్ట్ చేయటం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు, లోయర్ కోర్టులు కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ చేశాయి. కానీ ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వస్తుందనేటువంటి ఆశలో కలిగింది. కానీ ఆ ఆశ ఒమ్మైంది. కానీ ఆ ఆశ ఎప్పటికీ ఒమ్మైందని మాత్రం మేము అనుకోవడం లేదు. న్యాయం, ధర్మం ఈ దేశంలో ఉన్నాయి. న్యాయస్థానాలు న్యాయం చేస్తాయనేటువంటి అపారమైనటువంటి విశ్వాసం మాకున్నది. అయితే ఈ సందర్భంలో మేము ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఏ విధమైనటువంటి నిర్ణయాలు వచ్చినప్పటికీ కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని సుదీర్ఘకాలం నిర్బంధించాలనేటువంటి ప్రయత్నం సిబిఐ చేస్తున్నది అంటే దేనికోసం చేస్తున్నది అంటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను హైప్ తీసుకురావాలని, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినిపోతుందనేటువంటి ఒక మైండ్ గేమ్ ని తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ మైండ్ గేమ్ లో పడుకోకుండా ధైర్యంగా ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా ముందుకు సాగుతుంది, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడిస్తుంది అని చెప్పేటటువంటి కసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల్లో కలగాలని నేను మనవి చేస్తున్నా. అందువల్ల నిరుత్సాహం గాని, నిస్పృహ గాని తాత్కాలికంగా ఇప్పుడు కలిగినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి మన ప్రధాన శత్రువులైనటువంటి, రాజకీయ శత్రువులైనటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలను ఓడించడానికి, అలాగే సిబిఐ చేస్తున్నటువంటి దొంగ నాటకాన్ని దశల వారీగా ప్రజలకి, న్యాయస్థానాల ముందు వివరించడానికి సర్వసన్నద్ధమై ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని మనం చేస్తున్నాం. ఇందాక రామకృష్ణ గారు చాలా విషయాలు చెప్పారు మీకు. ఆయన 40,000 కోట్ల రూపాయలని చెప్తూ కేవలం 1,000 కోట్ల రూపాయలు చూపించారు. 1,000 కోట్లు కూడా నిజం కాదు. అంటే మీరు చేసినటువంటి అభియోగాలనే మీరు నిరూపించలేని దశలో ఉన్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, సిబిఐ ప్రవర్తన, జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల మీద దాడి చేశారు. కడవ ముద్దాయిల ఇళ్ల మీద దాడులు చేశారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల మీద దాడులు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు అని ప్రజలకు అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులో సాక్ష్యాధారాలతో ప్రొడ్యూస్ చేయడానికి మాత్రం వారి దగ్గర సాక్ష్యాధారాలు లేకపోయినా ప్రజల్లో ఒక భ్రమను కలిగించి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాభిమానాన్ని తగ్గించాలనేటువంటి ఒక రాజకీయ క్రియలో అంతర్భాగంగానే మేము వాళ్ళ సిబిఐ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా నిస్పృహ పడుకోకుండా విజయమ్మ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెంచులగూడ జైల్లో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి తొత్తుపాటు లేకోకుండా ముందుకు కదులుతుందనే విశ్వాసాన్ని కలిగించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి విజయమ్మ గారు మీరందరూ చూశారు. 11 మాసాల 12 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న ఏ విధమైన కార్యక్రమం కూడా ఆగకోకుండా ముందుకు సాగుతా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయలుదేరాయని ఒకటి మొదలెట్టారు ఈ మధ్య కాలంలో. ఇవన్నీ కూడా గేములో అంతర్భాగాలు. ఇంతకు ముందు వస్తున్నటువంటి వలసలు, కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం నుంచి అనేక మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసి వస్తుంటే ఆ వలసల గురించి చెప్పని వారు ఇక్కడి నుంచే వలసలు బయలుదేరుతున్నాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు కదా, ఆ పార్టీలో ఉంటే మీకు ఇబ్బంది అనేటువంటి సంకేతాలు పంపడం కోసమే జరుగుతున్న కుట్రగా మేము భావిస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున బెయిల్ రిజెక్ట్ చేసినప్పటికీ కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. పంజరంలో చిలక చెప్పేటటువంటి మాటల్ని న్యాయస్థానాలు భవిష్యత్తులో అయినా కూడా వాస్తవాలు గ్రహించే విధంగా మా ప్రయత్నం మేము చేస్తామనేటువంటి విశ్వాసంతో మేమున్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దెబ్బతినకోకుండా, నిరుత్సాహపడుకోకుండా, నిస్పృహగా ఉండకోకుండా ముందుకు సాగాలని, మరింత కసిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.